మీరిప్పుడు నన్ను బావ అని పిలిచారా అని గగన్ అడుగుతూ ఉంటే, అబ్బే! నేనెప్పుడు పిలిచానబ్బీ అని భూమి అంటుంది. అవునన్నయ్య, భూమినే నీ మనసులో ఉన్నట్లుంది. అందుకే నీకు బావ అని పిలిచినట్లుగా భూమి పిలిచినట్లు అనిపించింది అని చెర్రి అంటే, అవునురా అని శారద అంటుంది. అవునన్నయ్య, మనసులో ఎవరుంటే వాళ్ళు పిలిచినట్లుగానే నీకు అనిపిస్తూ ఉన్నట్లుంది. నీ మనసులో ఉన్నది ఇంకా ఇప్పటికి భూమినే కదా అని చెర్రి అంటాడు. పూరి, నువ్వు ముందు వెళ్ళి రెడీ అవుపో అని శారద చెప్పడంతో పూరి లోపలికి వెళ్తుంది. ఇక గగన్ భూమి చేతులు పట్టుకొని, బామ్మ, ఈ రోజు కనుక మీరు లేకపోతే నా చెల్లి ప్రాణాలతో ఉండేదే కాదు. మీ వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని గగన్ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే, నువ్వు సంతోషంగా ఉంటేదే నాకు కావాలబ్బి. నువ్వు ముఖంలో సంతోషమే నేను చూస్తూ ఉండాలి అని భూమి చెప్తుంది. అన్నయ్య, నిన్ను పంతులు గారు పిలుస్తున్నారు, ముందు లోపలికి వెళ్ళు అని చెర్రీ చెప్పడంతో గగన్ లోపలికి వెళ్తాడు. అమ్మ భూమి, ఏంటమ్మా ఈ వేషం వేసుకొని ఇలా వచ్చావు? నాకు చాలా భయంగా ఉంది అని శారద అంటే, ఏం చేసేదత్తయ్య, బావ నన్ను వదులుకోలేను, అదేవిధంగా తార మెల్లో తాళి కట్టాల్సిందే పూరి కోసం అని చెప్తున్నాడు. బావ కోసం ఇలా రావాల్సి వచ్చిందత్తయ్య. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అలాంటి బావ తార మెల్లో తాళి కడుతూ ఉంటే నా జీవితం ఏమైపోవాలత్తయ్య? ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియంది కాదు కదా! అలాగని పూరి పెళ్ళి నేను చెడగొట్టను. నా బావని నేను కాపాడుకోవటం కోసం పూరి పెళ్లి జరిపిస్తాను. గగన్ బావ తారాల పెళ్లి మాత్రం జరగనివ్వను అని భూమి చెప్తుంది. కానీ తార చాలా కుట్రలు చేస్తూ చాలా భయంకరంగా ఆలోచిస్తోందమ్మా అని శారద అంటే, అందుకే కదా అత్తయ్య నేనొచ్చాను అని భూమి అంటుంది. ఏం చేయబోతున్నావు అని శారద అడుగుతూ ఉంటే, అదే పెద్దమ్మ ఇందాకటి నుంచి ఇదే కాన్ఫిడెంట్‌తో చెప్తోంది. ఏం చేస్తుందో నాకు కూడా చెప్పటం లేదు. నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని చెర్రి అంటే, చెర్రి నేను చూసుకుంటాను కదా అని భూమి లోపలికి వెళ్తుంది. భూమి ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కావటం లేదు చెర్రి అని శారద అంటే, లేదు పెద్దమ్మ, భూమి ఈసారి ఖచ్చితంగా గెలిచే తీరుతుంది. ఇప్పటికే భూమి చాలా బాధలు పడింది. గెలుస్తుంది, గెలిచి చూపిస్తుంది అని చెర్రి చెప్తాడు. మమ్మీ అంటూ లాకప్‌లో ఉన్న అపూర్వ దగ్గరికి నక్షత్ర ఏడుస్తూ వస్తుంది. ఏంటి బేబీ ఇలా వచ్చావు అని అపూర్వ అడగడంతో, నక్షత్ర ఎవరు చూడకుండా ఒక మొబైల్ ఫోన్ని అపూర్వ చేతిలో పెట్టడంతో అపూర్వ దాన్ని బొడ్డులో దాచిపెట్టుకుంటుంది. ఏంటి బేబీ నువ్వు ఇలా ఏడుస్తున్నావు? నో, నువ్వు ఏడవకూడదు. చచ్చిపోవాలన్న మాట రాకూడదు. నువ్వు ఎవరి కూతురివి? ఈ అపూర్వ కూతురివి. నువ్వు చంపాలే కానీ ఇలా చస్తానని ఏడవకూడదు. నీ తల్లిని జైలు పాలు చేసిన ఆ భూమి అంతు చూడాలి నువ్వు. అనుకున్నది చేయటానికి మనుషుల ప్రాణాలు తీసే అపూర్వ కూతురివి నువ్వు. నా రక్తమే నీలో ప్రవహిస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకో అని అపూర్వ అంటే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? నీలాగే నన్ను కూడా ప్రాణాలు తీయమని చెప్తున్నావా అని నక్షత్ర అంటుంది. నేను మీ నాన్నని దక్కించుకోవటం కోసం ఏం చేశానో తెలుసా శోభ? ప్రాణాలు తీశాను. ఇప్పుడు నీకు అడ్డు ఉన్నది ఎవరు? నీ మెల్లో తాళి కట్టిన ఆ చెర్రి, నీకు నరకం చూపిస్తున్న ఆ భూమి. ఇన్ని రోజులు నువ్వు భయపడుతూ బ్రతికావు. ఇప్పుడు వాళ్ళకి నువ్వు నరకం చూపించాలి. నన్ను జైల్లో పెట్టించిందని ఆ భూమి చాలా సంతోషపడుతూ ఉంది. ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. ఈ 4 గోడల మధ్య నుంచే నేను ఆ భూమికి నరకం ఏంటో చూపిస్తాను. ఆ భూమి జీవితం ఎలా తగలడిపోతుందో ఇప్పుడే కదా నీకు తెలిసేది. మరి నువ్వు నాకు సహాయం చేస్తావా? ఆ భూమిని నువ్వు పరుగులు పెట్టిస్తావా అని అపూర్వ అంటే, మమ్మీ ఇన్ని రోజులు నేను భయపడుతూ బ్రతికాను. ఇప్పుడు ఆ భూమి భయపడేలా నేను నీకు సహాయం చేస్తాను. ఏమైనా చేస్తాను. అలాగే ఉంటాను, చూస్తూ ఉండు అని నక్షత్ర అంటే, మరి ఇంకెందుకు, దట్స్ మై బేబీ, వెళ్ళు, సంతోషంగా వెళ్ళు అని అపూర్వ చెప్తుంది. తర్వాత తార ఎవరు ఈ పెళ్ళి ఆగిపోతుందని చెప్పింది. వాళ్ళ నాలుక చీరేస్తా అంటూ వచ్చి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని తిడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ రావటంతో, గగన్ గారు వచ్చేసారా అని ఒక పెద్ద హగ్ ఇచ్చేసి, మీరు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా గగన్ గారు? మీ మనసులో ఉన్నది నేనే కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి గగన్ గారు? అసలు అందరూ నానా విధాలుగా ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో తెలుసా అని తార అడుగుతూ ఉంటే, అంటే తార, అది అమ్మ కోసం నేను అని గగన్ అంటే, ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా! గగన్ గారు, నీ మనసులో ఉన్నది నేనే కదా, చెప్పండి గగన్ గారు అని చేతులు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే భూమి వచ్చి చేతుల్ని విదిలించి పడేసి, ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి బొద్దుందా లేదా? ఇలా మగాన్ని చేతులు పట్టుకొని అందరి ముందర ఇలా మాట్లాడుతున్నావు? ఓ పెళ్ళికూతురా? ఏందబ్బి ఈ అమ్మేనా పెళ్ళికూతురు? బట్టలు చూస్తుంటే అర్థమవుతోందిలే. అయినా ఒక ఆడపిల్లవైపోయి ఉండి ఇలా పరాయి మగాన్ని ఇలా కాళ్ళ వేళ్ళ పట్టుకొని అందరి ముందు మాట్లాడతారా? నీకు బుద్ధుందా? అసలు జ్ఞానం ఉందా? అంటూ భూమి మొటిక్కాయల మీద మొటిక్కాయలు వేస్తూ కొడుతూ ఉంటుంది. అసలు ఎవరు మీరు? నన్నెందుకు ఇలా కొట్టి చెప్తున్నారు? మామూలుగా చెప్పొచ్చు కదా అని తార అంటుంది. అప్పుడే శారద అక్కడికొచ్చి మా దూరపు బంధువులని చెప్తూ ఉంటుంది.
ఇదేనా మీ బంధువుల నిర్వాకం, మర్యాద అని భూమి యాసలోనే తార మాట్లాడుతూ, చిచి ఏంటి మీ యాస నాకొచ్చేసింది అని తార అంటుంది. ఇంతకీ నువ్వేనా పెళ్లి కూతురివి అని భూమి అంటే, అవును నా పేరు తార, ఈ భూమి మీద సింగిల్ పీస్ అని తార చెప్తే, మళ్ళీ భూమి తలపై ఒక మొటిక్కాయ ఇచ్చేసి, సింగిల్ పీస్ ఏంటి నువ్వు కొబ్బరి పీచులా ఉన్నావు. నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో వీధికొకరుంటారు తెలుసా? నన్ను ఇంకా చూడలేదు. నువ్వు ఇప్పుడు చూసింది కొంచెం మాత్రమే అని భూమి చెప్తుంది. గగన్ గారు చూడండి నన్ను ఎలా కడుతోందో, ఎలా మాట్లాడుతోందో అని తార అంటుంది. చూడు నీలాంటి వాళ్ళని ఇదిగో ఈ నెరిసిన జుట్టంత మందిని చూశాను. అయినా కూడా నేను ఇలాగే మాట్లాడతాను అని భూమి చెప్తుంటే, చూడన్నయ్యా ఎలా తను మాట్లాడుతోందో అని అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువకి తార కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తను మా చెల్లిని కాపాడింది. కాబట్టి తన్నేం అనకండి. తన వయసుకైనా గౌరవం ఇవ్వండి. అలా మాట్లాడకండి అని గగన్ అంటే, చూసావా నాకు పర్మిషన్ వచ్చేసింది. ఇంకో 4 మొటిక్కాయలు తగిలించనా అని భూమి అంటే, వద్దొద్దని తార అంటుంది. అయినా మీకింకా పెళ్లి కాలేదు కదా! మా ఆయన అని మాట్లాడుతున్నావు ఏంటి? నీకు బుద్ధుందా? అని భూమి అంటే, ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. గగన్ గారు ఆ భూమి ఏ నిమిషమైనా లోపలికి రావచ్చని అదుగో ఆ తలుపు దగ్గరే నేను రౌడీలను కూడా పెట్టాను. ప్రేమలో ఓడిపోతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపాలని ఎంతైనా ట్రై చేస్తారు. ఆ భూమి మాత్రం అడుగు లోపల పెట్టలేదు అని అక్కడే బయట కాపలా కాస్తున్న రౌడీలను చూపిస్తూ తారా చెప్తుంది. ఏంటి వాళ్ళని నువ్వు పెట్టావా? సరే అని భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇలా ఉన్నారు? కోడిబొచ్చేసుకొని, ఏంటబ్బాయిలు ఎవరు మీరు? అని భూమి అడగటంతో, మేము ఇదిగో ఈ అమ్మాయి లోపలికి రాకుండా కాపలా కాస్తున్నాం బామ్మ అని రౌడీలు భూమి ఫోటోని చూపిస్తూ ఉంటే, ఓ ఈ అమ్మాయి లోపలికి రాలేదు అదేనా మీరు చెప్పేది? మీరు కాపలా కాస్తున్నారా? కాయండి కాయండి అంటూ భూమి భలేగా తిప్పుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. గగన్ గారు ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడా అని తార అంటే, ఆయన రాడు మీ బామ్మగారికి మీరే ఏదో ఒకటి చెప్పండి అని గగన్ అనడంతో, సరే బావగారు ఏదో ఒకటి చెప్తాంలే అని ధ్రువ చెప్తాడు. తర్వాత పూరి, వదిన నిన్ను పెళ్ళికి ముందు వదిన అని పిలవటం చాలా బాగుంది. కానీ నాకు ఇంకా చాలా భయంగా ఉంది. ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని పూరి అంటే, ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని తారా చెప్తుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి కావాలని తుమ్ముతూ ఈ పెళ్లి జరగదని చెప్తుంటే, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావని తార మండిపడుతూ ఉంటుంది. నాకు అన్ని జాతకాలు తెలుసు. 36 గణాలు కలవాలి. మీకు 24 గణాలు కూడా కలవలేదు. అంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుందనిపిస్తుంది. నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను తెలుసా అని చెప్తూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన తార వాళ్ళ బామ్మ కూడా, ఎందుకు నాకు కూడా జాతకాలు బాగా తెలుసు. ఈ పెళ్లి జరిగే తీరుతుందని చెప్తుంటే, లేదు పలమనేరు పిన్నిగా నేను చెప్తున్నా. నాకు అనిపించిందే చెప్తున్నా. ఈ పెళ్ళైతే జరగదనిపిస్తోంది అని భూమి చెప్తుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని తారా చెప్తుంది. తర్వాత బామ్మ, ఇంతకీ వాళ్ళ నాన్నెక్కడ? కన్యాదానం చేస్తున్నాడా వచ్చి దంపతులు అని అడుగుతూ ఉంటే, వాళ్ళు ఎప్పుడో విడిపోయారు. వాళ్ళు కన్యాదానం చేయరు. మాకు అన్నీ ముందే తెలుసు. మేము అన్నీ తెలిసి ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నాము అని తారా ధ్రువ చెప్తుంటే, చిచి అలాంటి వాళ్ళని ఇలా పెళ్లి చేసుకున్నారు అని కోపంగా ఆవిడ వెళ్తుంది. అన్నయ్య వెళ్ళనివ్వు, లేకపోతే ఏదో ఒకటి పెంట పెంట చేస్తుంది అని తారా అంటుంది. తరువాత కేపీ శోభచంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడే మీరా అక్కడికి వచ్చి, ఎందుకండి మీరు తప్పు చేశారని మీపై నిందలు వేసుకుంటున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదు అని మీరా అంటోంది. లేదు మీరా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. నేనే ఫ్యాక్టరీకి మంట పెట్టానని, జరిగిన విషయం మొత్తం కూడా అపూర్వ నాతో చేయించిందని బయట పెడతాను. అప్రూవర్గా మారిపోతాను. వెళ్లే ముందు మండపానికి వెళ్ళి నా కూతురికి కన్యాదానం చేయాలని ఉంది. కానీ నేను చేయగలనో లేదో తెలియదు. కానీ నా కూతురు పూరి పెళ్లి చూసి ఆశీర్వదించి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని కేపీ చెప్తుంటే, వద్దండి మీరిప్పుడు మండపం దగ్గరికి వెళ్తే ఆ గగన్ మీపై ముందే కోపంగా ఉన్నారు. నాకు భయంగా ఉంది. వద్దు అని మీరా ఎంత వేడుకుంటున్నా కూడా, లేదు నేను నిజం వైపు నిలబడాలనుకుంటున్నానని కేపీ వెళ్ళిపోతాడు. ఇదంతా నక్షత్ర విని మండిపడుతూ చూస్తూ ఉంటుంది. నన్ను పెళ్లి కొడుకుగా తయారు చేయమని మా భూమి నిన్ను పంపించిందా అని పలమనేరు పిన్నిని గగన్ అడుగుతూ ఉంటే, అవునరా అబ్బోడా అని భూమి నుదుటిన తిలకం పెడుతూ, బుగ్గన చుక్క పెడుతూ, ఇంతకీ నీ మనసులో ఇంకా భూమినే ఉంది కదా, ఏంటి ఆ కన్నీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న తార ఇదంతా వింటూ ఉంటుంది. అవును నా మనసులో ఇంకా భూమినే ఉంది. భూమి ప్రేమని అర్థం చేసుకోక నేను చాలాసార్లు బాధ పెట్టాను అని గగన్ చెప్తుంటే, తారాని గమనిస్తూ గగన్కి బాస్కం కడుతున్న భూమి, అయితే ఇంచుమించు మీ నాన్నది కూడా ఇదే పరిస్థితిరా అబ్బోడా అని మాట్లాడుతూ ఉంటుంది.